మీ పేరన్నా? నా పేరు నారాయణ రెడ్డి అండి. ఈసారి కాకినాడలో రాజకీయం రసవత్తంగా ఉండబోతున్నట్టుంది. అవునండి, అవునవును. ఎందుకంటే అందరవాడు మా సునీల్ గారు ఆయన వచ్చారు. ఆయన వస్తేనే మా అందరికి ఎలా ఉంటుందంటే రాజకీయానికి కొత్త రూపు తెచ్చినట్టు ఉంటుంది ఆయనతోటి. ఎందుకంటే ప్రతిసారి ఆయన కొత్తదంతా వస్తున్నారు. ఈసారి మనకేంటంటే ప్రతి గ్రామానికి ₹1,00,00,000 అని చెప్పి ఒక 400 గ్రామాలు దత్తత తీసుకుంటున్నారు ఆయన. ఇదైతే ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇది యాక్చువల్గా. ఆయన ఈ విషయం మీద ఆల్రెడీ ముందు నుంచి ఎప్పటి నుంచో దీని మీద చేస్తున్నారు. ముందుగా కూడా జాబ్ మేళాలు పెట్టించారు, అన్నీ చేస్తున్నారు. అందరూ అంటుంటారు ఈయన ఎలక్షన్ ముందు వస్తారు వెళ్ళిపోతారు అంటారు. ఇది నిజం కాదండి. ఎందుకంటే ఈయన కనపడకుండా బోల్డ్ పనులు చేస్తున్నారు, బోల్డ్ దానాలు చేసేవారు. అలాగే యాక్చువల్గా చాలామందికి ఉద్యోగాలు కూడా ఇప్పించారు. ఇది ఎవరికీ విషయం తెలియని విషయాలండి ఇవి. ఈసారి అయితే చెప్పక్కర్లేదు, తిరిగి చెప్పక్కర్లేదు. ఎందుకంటే సునీల్ గారు ద బెస్ట్ పర్సన్. ఉన్న అవతల పక్క ప్రతిపక్షంలో కూడా అంత దమ్మున్న నాయకుడు ఎవడు లేడు. ఏదో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మీద మనోడు ఏదో నెట్టుకొస్తాను తప్పించి సునీల్ గారిని కొట్టాలంటే ఎవడ వల్ల కాదు. ఇక్కడ కాకినాడలో సార్ టీడీపీ మేనిఫెస్టోలు వైసీపీ మేనిఫెస్టోలపై మీ అభిప్రాయం ఏంటి సార్? టీడీపీ మేనిఫెస్టో అది అసాధ్యం అండి. అది బడ్జెట్ మించి మేనిఫెస్టో అన్నది అసలు జరగదు. జగన్ గారే ఎంతో ఓర్పుతో సహనంతో ఎన్నో అందరితో ఉన్న సంబంధాల వల్ల ఈ మేనిఫెస్టో రన్ చేయగలుగుతున్నారు. అది చంద్రబాబు నాయుడు అంటే అసలు సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన 3 టీములతో పనిచేస్తున్నాడు. బీజేపీ, జనసేన వీళ్ళందరినీ ఒప్పించుకుంటాడా లేదా మేనిఫెస్టో రన్ చేస్తాడా అయితే అవదండి. జగన్ చూసి ఓటేస్తారా, సునీల్ గారిని చూసి ఓటేస్తారా? మాకిద్దరు 2 కళ్ళటోళ్ళు అండి. సునీల్ గారు అంటే మాకు ఎప్పటి నుంచో 15 ఏళ్ళ నుంచి ఆయన దగ్గర ఉన్నాం. మేమైతే సునీల్ గారి ముఖ్యమైన వ్యక్తి. జగన్ గారు అంటారా ఆయన పథకాలు ఆయన అభివృద్ధి చూసి ఆయనకే ఓటేయాలి గ్యారంటీ. కానీ లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జగన్ చూసి ఓటేస్తారు. ఎంత మెజారిటీతో గెలుపుదాం అనుకుంటున్నారు సార్ సునీల్ గారు? మెజారిటీ అంటే మేము అనుకోవడం అయితే చాలా అనుకుంటాం. మేమైతే ఉజ్జాయింపుకు 1,00,000 మెజారిటీ ఈజీగా వస్తుంది అనుకుంటున్నాం అండి. ఆ పై మాట అంతా పథకాల మీద ఉన్న మక్కువతోటో వేసి అన్ని తప్పించి మా సునీల్ గారిని చూసి గ్యారంటీ 1,00,000 గ్యారంటీకి వస్తుంది. కన్నబాబు గారు ఎలా ఉంది సార్? కన్నబాబు గారు ముందు సార్ యాక్చువల్గా ఫైట్ ఉండదు. ఎవరో పెద్ద కాకినాడ 2 పట్టిపోతారు అందరు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన వైసీపీలో ఉన్నారు, తెలుగుదేశం పట్టిపోతారు అందరు. కానీ ఆయన లాస్ట్ ఎలక్షనే అవధాన ఎలక్షనే ప్రూవ్ చేశారు. ఈసారి కూడా ప్రత్యర్థులు అంత బలమైన వాళ్ళు ఏం కాదు. ఈయన దగ్గర బలగం ఉంది, మంచి నాయకుడు, కంపల్సరీ ఆయన అవుతారు కూడా. ఈ 5 ఏళ్ళలో కాకినాడలో అభివృద్ధి చెందింది సార్ ఏంటి? కాకినాడలో రెడ్డి గారి దగ్గర పని చేయించుకున్నారంటే ఎవరు లేరు. రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిలబడి సార్ అంటే సాయంత్రం కల్లా పని అయ్యేది. అలాంటి నాయకుడు ఫ్యూచర్లో కూడా రారండి ఎవరున్నాయి. ఆయన మించిన నాయకుడు అయితే లేరు. సో కాకినాడ ఆయనకి అయిపోతే ఇంకా కాకినాడ వేస్ట్ అండి. ఎందుకంటే ముందుసారి మన కొండబాబు గారిని చూశారు. కొండబాబు గారు ఏం చేశారంటే డబ్బు తినడం తప్పించి దాంట్లో ఎక్కడ అభివృద్ధిలో అయితే అసలు పాల్గొనలేదు. ఒక మనిషికి సాయం చేసిందే లేదు. మాతో తెలుగుదేశంలో చెప్పేవారండి ఆయన మాకే ఏం చేయలేదు, నా ప్రజలకు ఏం చేస్తారని చెప్పి. సునీల్ గారు ఇప్పుడు ఎంపీ సునీల్ గారు ప్రజల అభిప్రాయాలు ఏమైనా తెలుసుకుంటాడు సార్ మంచిగా? ఇదేంటండి మేము ఒక టీంలకి మా పనే అది. మేము పనిచేసేదే సునీల్ గారి దగ్గర. సునీల్ గారు అభిప్రాయం అంటే చెప్పాలంటే ఆయనకిలాగా అయితే ఎవరు చేయలేని వర్క్ అవుతాయని. ఆయన వచ్చినప్పటి నుంచి అందరూ ఉంటారు ఇంత కనపడ్డంటారు. అందరికీ కనపడాలంటే ఈ రోజులు అవ్వదండి. ఆయన వర్క్ ఆయన చేస్తున్నాడు, ప్రతి ఒడిని పలకరిస్తారు. ఆయన దగ్గర ఉన్న చనువు మేము ఎవరి దగ్గర చూడలేదండి ఎప్పుడు. ప్రతి ఒడిని ఎంత ఆప్యాయంగా ఆయన పలకరించేది కూడా ఇప్పుడు ఫ్యూచర్లో. ఆయన జనసేన నుంచి ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కదా, దాని మీద అభిప్రాయం ఏంటన్నా? ఇప్పుడు ఆయన మీద ఒక కేసు 2 కేసులు కదండి, చాలా కేసులు ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఒక 2 కేసులు బయటపడ్డాయి. ఏంటంటే 2 పాన్ కార్డులు పెట్టుకుని చేస్తున్నాడు ఒక వ్యవహారం. ఇంకోటి బుక్కీ అని ఆయన పెద్ద పేరు ఉంది. దాని గురించి దుబాయ్లో కూడా ఆల్రెడీ కేసు మీద డీటెయిల్స్ సహా ఆల్రెడీ TV9లో కూడా ఈరోజు వచ్చింది. పొద్దున్న చూసాం న్యూస్లో. ప్రతిదీ డీటెయిల్స్తో దాన్ని సబ్మిట్ చేశారు. ఇది వస్తే తేడా లేదు. బుక్కీ అంటే చిన్న విషయం కాదండి. దుబాయ్ వాళ్ళే మనోడిని బయట చూస్తారంటే మనోళ్ళు మన అక్కడ కాసుకుని చూసుకోవాలి ఆయన కంపల్సరీ. ఎందుకంటే బుకింగ్ అంటే చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో యువత పాడైపోతుందంటే సగం బుకింగ్ అండి. చాలా వరకు చూస్తాం క్రికెట్ బెట్టింగ్ల వల్ల చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి ఈయన వచ్చి పరిపాలన చేస్తాడా లేదంటే ఈ బుకింగ్ సిస్టమ్ రన్ చేస్తాడా అది కూడా ఆలోచించాలి. ఓటేసే ముందు ఒక పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తాం అనుకోకూడదు. అదో క్యాండిడేట్ కూడా ఎవరు చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ మంచివాడు వస్తే ఆయన గెలిపించుకోండి, కాదంటలేదు. కానీ ఇలాంటి ఉదయ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయడం సరైనది కాదు. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. బుకింగ్ అంటే ఈ రోజుల్లో చాలా పెద్ద విషయం. అది చాలామంది లావాదేవీలు ఆస్తులు పోయి సూసైడ్ కూడా చేసుకుంటారు కుర్రవాళ్ళు అయితే. ఈ మధ్యన చూస్తున్నారు యువతలంతా సూసైడ్ చేసుకుంటారండి, తీసుకుంటారండి. అనవసరం బెట్టింగ్ పెట్టే కార్యక్రమాలు నిర్వహించడం వల్లే. దీని మీద ఆల్రెడీ డీటెయిల్స్ సహా ఆల్రెడీ సబ్మిట్ అయ్యింది. దాని గురించి చర్చలు జరుగుతున్నాయి చాలా చోట్ల. దీంట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సో చూసి ఓటేయండి. మా సునీల్ గారు అంటారా దేవుడు, తెలిస్తే మీకు అసలు గెలిపించి చూస్తేనే. ఇప్పుడు గెలిపించలేదు, ఒకసారి గెలిపించి చూడండి, అప్పుడు తెలుద్దాం దీని గురించి.